గత కొంతకాలంగా ఐపీఓలతో బంపర్ రిటర్న్స్ వస్తున్నాయి. ముఖ్యంగా 2023 నవంబర్, డిసెంబర్లలో చాలా ఐపీఓలు ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో 100-200% ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. వీటిల్లో టాటా టెక్నాలజీస్, ప్రభుత్వ రంగానికి చెందిన ఐఆర్డీఏ, ఐనాక్స్ ఇండియా, మోతీ సన్స్ జ్యువెలర్స్ వంటివి ఉన్నాయి. అప్పుడు వచ్చిన ఐపీఓల్లో టాటా టెక్నాలజీస్ అంటే టాటా కంపెనీది. పైగా దాదాపు 20 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి వచ్చిన ఐపీఓ కాబట్టి మంచి డిమాండ్ కనిపించింది. తొలి రోజే 180% ప్రీమియం నమోదు చేసింది. ఐఆర్డీఏ షేర్ ఇష్యూ ధర నుంచి దాదాపు 300% పుంజుకుంది. ఇప్పుడు మరో ఐపీఓ వస్తుంది. అది బ్లూ స్టోన్ జ్యువెలరీ. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. కారణం టాటా గ్రూప్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా సహా ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ దీంట్లో పెట్టుబడులు పెట్టారు. ఐపీఓ ద్వారా ఇప్పుడు ఇది 2000 కోట్లు సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తాజా షేర్ల జారీ సహా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ప్రస్తుత ప్రమోటర్లు కొన్ని వాటాలు ఈ ఐపీఓలో విక్రయించనున్నట్లు తెలుస్తోంది. బ్లూ స్టోన్ జ్యువెలరీలో 10-15% వాటా విక్రయించాలని చూస్తోంది. దీనికోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించుకుంది. గతేడాది పాత, కొత్త పెట్టుబడిదారుల నుంచి 550 కోట్ల పెట్టుబడుల్ని రాబట్టింది. కొత్త ఇన్వెస్టర్లలో నిఖిల్ కామత్, రంజన్ పాయ్, అమిత్ జైన్, దీపందర్ గోయల్ సహా 361 సంస్థ కూడా ఉంది. అప్పట్లో సంస్థ విలువ $44 కోట్ల, భారత కరెన్సీలో సుమారు 3650 కోట్లుగా లెక్కగట్టారు. అంతకుముందు 2022 సంవత్సరంలో హీరో ఎంటర్ప్రైజెస్ కు చెందిన సునీల్ కాంత్ ముంజల్ ఈ సంస్థలో $30 మిలియన్ పెట్టుబడి రూపంలో పెట్టారు. అప్పుడు సంస్థ విలువ $41 కోట్ల, అంటే సుమారు 3400 కోట్లు. కళ్యాణ్ జ్యువెలర్స్, తనిష్క్, సెంకో గోల్డ్ వంటి నమోదిత సంస్థలతో బ్లూ స్టోన్ పోటీ పడుతోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 180కి పైగా స్టోర్లున్నాయి.